మీ నాన్న ముఖం చూడలేక మీ డాడీ ఫేస్ ఇంత అవుతుండే మామ రోజు బాగా ఓ మై గాడ్, నాకైతే అట్లా అనిపించింది, మంచిగా ఉంటుంది. పైకి అంటే పైకి బాగానే ఉంటారు. ఒరే ఎంత లాగుతాడు రింక్ తిండి. అదే కదా. అంటే ఫస్ట్ నేను మంచిగా ఉంటుండే మామ, నువ్వు కూడా హెడ్ మాస్టర్ కొడుకు ఓ ఉండొచ్చా మనం ఇట్లా ఒక ఫీలింగ్. ఓకే స్టార్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే చాలా రోజుల తర్వాత ఎవ్రీ ఇయర్ యాక్చువల్లీ మనం ఒక ఇంటర్వ్యూ రియాక్షన్తో స్టార్ట్ చేస్తాం. ఇఫ్ యూ రిమెంబర్ లాస్ట్ టైం ఇంటర్వ్యూ రియాక్షన్ ఈజ్ రౌండ్ టేబుల్ ఆఫ్ బోనీ కపూర్, వంశీ. సో టుడే దిస్ ఇయర్ ఆల్సో వీ గాట్ వన్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. నేను దీని క్లిప్స్ చూసా, సో మంచి ఫన్ అనిపించింది. నౌ లెట్స్ రియాక్ట్. 40 రూపీస్తో ఈ లైవ్ కలకల్లాడాలి. మీలో కాంటెక్స్ట్ తెలియడానికి ఈయన కళ్యాణ్ శంకర్, మ్యాడ్ స్క్వేర్ డైరెక్టర్, తర్వాత ఇటువైపు ఉన్నది మన అనుదీప్ కేవి. వీళ్ళిద్దరూ సినిమాలు తీయక ముందు నుంచే ఫ్రెండ్స్. ఎస్, ద శర్మ 69. థ్యాంక్ యూ ఫర్ ద సూపర్ చాట్. 40 క్రేవింగ్స్. ఎవరికి క్రేవింగ్స్? నాకు చెప్తారు. బాగుంది మామ, ఇట్లా ఫార్మల్గా నాగమైత కర్రీ పాయింట్లో కృష్ణానగర్లో తిరిగే నువ్వు. మన కర్రీ పాయింట్ ఏంట్రా? అనూస్ కిచెన్. అనూస్ కిచెన్. ఎస్, డివైడెడ్ బై రెస్టారెంట్స్, యునైటెడ్ బై కర్రీ పాయింట్స్. గుర్తున్నా ఫస్ట్ ఇన్సిడెంట్ కానీ ఫస్ట్ నన్ను చూడగానే ఏమనిపించింది? ఒకటి దేవుడితో పెళ్ళి అవుతుంది, మన అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ అన్నయ్య ఎవరిదో ఆటోలో పోవాల్సి వచ్చింది. మనం 180 రూపాయలు అడిగింది వాడు ఆటోకి. నువ్వేం చేసినావు? 140 ఉంది మన దగ్గర. మన దగ్గర కూడా కాదు, అది వేరే వాడి దగ్గర. మన దగ్గర సారీ మన దగ్గర కూడా కాదు, వేరే వాడి దగ్గర. క్లియర్ గా గుర్తుంది. 140 వేరే వాడి దగ్గర. 140 ఉందిరా అంటే అప్పుడు నువ్వేం చేసినావు? నేనేం చేయలేదు, నీ ప్లాన్ అది. నాదేం కాదు. సో ఆయనకు కూడా గుర్తుంది ఏం చేశాడు, ఏదో ఘనకార్యం చేసి ఉంటాడు. చేయాల్సినవన్నీ చేసేసి పక్క వాళ్ళ మీదకి ఎలా తోసా. అదే కదా, నేనేం చేయలేదమ్మా, వీడే చేసాడు. నీ ఐడియా అంట. చైల్డ్హుడ్. ఫస్ట్ నువ్వేం చెప్పినావు ఆటో డ్రైవర్కి? అన్న 140 ఇస్తాము. అక్కడికి వచ్చిన తర్వాత కద్దుకా ఖీర్, తర్వాత ఇంకోటి డబల్ కా మీటా మొత్తం లోపల ఉంటాయి. నువ్వు మాతో పాటు వచ్చి భోజనం చేయని చెప్పి చేసినావు. హైలైట్ ఐడియా రా, నిజంగా. మామూలు బ్రెయిన్ కాదురా అన్నది. నువ్వు బఫే తినాలంటే 1000 రూపాయలు అవుద్ది కదా. అసలు 1000 రూపాయలు పక్కన పెట్టు, ఆ ఆటో అన్న ఆ రోజు భోజనం చేయాలనుకో అదే కదా, మినిమం 80 రూపాయలు అవుద్ది. అదే కదా, 100 బిర్యానీ ప్యాకెట్. సరే ఎలా చూసుకున్నా సరే అన్నకి 20 రూపాయలు కాదన్నా నీకు 100 రూపాయలు తగ్గిస్తున్నాను, వచ్చి తినే మాతో పాటు. అది ఆలిపెళ్ళి కూడా కాదు, ఎవరిదో. ఆ రోజు అనిపించింది వాటే విజనది అంటే ఇది వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతాడు అని. దాన్నే ఇంగ్లీష్ లో పాస్ట్ గా స్ట్రీట్ స్మార్ట్నెస్ అంటారు. ఎస్. రూపేష్, థ్యాంక్ యూ ఫర్ ద సూపర్ చాట్. థ్యాంక్ యూ. కలకల్లా ఆడిపోతుంది. ఎప్పుడంటే రెవెన్యూ తక్కువైతే నేను పిలాలన్నమాట. 40 రూపాయలు. ఓకే బిహేవ్ ప్రణయ్. ఇంకోటి గుర్తొచ్చింది మామ. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ షూట్ చేద్దామని చెప్పి మీ ఊరికి పోయినాం, సంగారెడ్డికి. అదే అప్పుడు నువ్వు చెప్పావు కదా, అరే ఇదంతా మందేరా సంగారెడ్డి, ఏదైనా చేయొచ్చు. అలా అపార్ట్మెంట్ దగ్గర తీసుకుపోతే మీ వాచ్మెన్ ఆపిండు, బాబు ఎవరు? నేను అందుకే ఎప్పుడు అసలు మా ఇంటి చుట్టుపక్కల అసలు ఎలాంటి రుబాబ్ అసలు దొప్పను. మా ఇంట్లో మా అమ్మాయి అనొచ్చు బయటికి పో. సరే ఓకే, అది అయిపోయింది. దాని తర్వాత డిన్నర్ చేద్దాం పోతే మీ ఫ్రెండ్ మనము 5 మంది డిన్నర్ చేసినాం. కానీ నాకు లైఫ్లో ఫస్ట్ టైం మామ నేను చూడ్డాం సంగారెడ్డి దాబాలోనే జరుగుతుందా ఇది అని. ఇప్పుడు 20 రూపాయలు ఇడ్లీ, 100 రూపాయలు బిర్యానీ అంటే దానికి బేరం ఎవడు ఆడు. కానీ నువ్వు ఆడినావు మామ ఆ రోజు. ఎలా బేరవాడి చూద్దాం. అంటే యాక్చువల్లీ 2 బిర్యానీలు, ఒక ఫ్రైడ్ రైస్ ఇట్లాంటి ఏదో తీసుకున్నాము. మొత్తం కలిపి 850 రూపాయలు అయితే నువ్వు చూడనా 650 రూపాయలు కంటే. నేను షాక్ ఫస్ట్. అమ్మా నేను ఇంకా ఎగ్జైటెడ్ అసలు ఎలా సెట్ చేయడు ఏంటని. నేను షాక్ ఫస్ట్. ఏమో మాట్లాడుతున్నావు, ఇస్తాడు ఉండండి. వాడు 650 కావాలన్నా 700 అంటే అప్పుడు నువ్వు ఏం చేసినావు? ఓకేరా 700 అని చెప్పి 5 మందికి ఛాయ్ ఇచ్చేసాను. ఛాయ్ 15 రూపాయలు, ఛాయ్ 15 రూపాయలు. సో 75 రూపాయలు వాడికి బొక్క పెట్టించినావు నువ్వు. ఏదా నిజంగానే అంటే ఇది మన ఇద్దరం అప్పట్లో అట్లా ఉండేటోళ్ళం. మన ఇద్దరు ఫస్ట్ టైం చేశాను. దిస్ ఈజ్ సేమ్ గైస్. ఇప్పుడు ఇంట్లో నేను తేట పని చేశాను అనుకోండి, మేమిద్దరం అంతే కదా, మీ సార్ కుదిలేండి అలా వయసు వరుస. నేనేం చేశాను కదరా తెలుసు. వాడు 50 రూపాయలు తగ్గించుకోకుండా 75 రూపాయలు బొక్క పెట్టించుకుంటూ చూడు. అసలు మామూలు. అనుదీప్ ఇన్ హిస్ CV
స్కిల్స్ సెక్షన్ అలా కాదురా, మళ్ళీ చదువుతా. అనుదీప్ ఇన్ హిస్ సివి స్కిల్స్ సెక్షన్ కాదు కెన్ నేను చదువుతా. చచ్చిపోయి పండ పెట్టే ఎప్పుడు అది. సర్లే చదువు. అనుదీప్ ఇన్ CV స్కిల్ సెక్షన్. ఐ కెన్ బార్గెన్ ఇన్ దాబా సార్. ఓకే ఇంగ్లీష్ మేడం. పిట్ట కూడా ఎక్స్పీరియన్స్ చెప్పు, రిలీజ్ ఎక్స్పీరియన్స్. రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఏం గుర్తుందంటే, పిట్ట కూడా సినిమా ఫ్లాప్ అయినా కానీ నువ్వు థియేటర్ బయటకు వచ్చి గట్టిగా సినిమా సూపర్ రేట్ అని చెప్పి మైక్లో ఉంది. అంతే కదా. మరి అదేంటి, అది ఇంక ఫ్రెండ్ అయ్యి ఉండి ఇంకా అంతకన్నా ఏం చేస్తాడు? బ్రోకోడ్ అంటే అంతే కదా. అదే కదా, బ్రోకోడ్ అంటే అంతే. బ్రోకోడ్ 480. జనరల్గా అసలు ఫీల్ అయినావా? ఫ్రెండ్ ఒకటి పాపం సినిమా తీసిండు ఫ్లాప్ అయిందన్న ఫీలింగ్ ఉందా నీకు? నేనే ఎక్కువ ఫీల్ అయినా మామ, నువ్వే సిగ్గు లేకుండా తిరుగుతా. చారీ, వేర్ ఆర్ యూ గోయింగ్ ఫర్ షాపింగ్ నౌడేస్? యువర్ అటైర్ ఇస్ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ మౌనిక గారు. ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నా. యాక్చువల్లీ మీరు నన్ను గమనిస్తే పాస్ట్ ఫ్యూ వీడియోస్లో దీంతోనే అది అంత మంచి అటైర్, అంత మంచి అటైర్. ట్యాంక్ టాప్ పైన ఈడు నేను ఇంట్లో చిల్ అవుతున్నా, వచ్చి వీడియో చేద్దాం అన్నాడు. ఓకే అని తీసుకుని వచ్చేసాను అంతే. పోన్లే బ్రో, జోక్గా అన్నారు, నువ్వు సీరియస్గా తీసుకోకు. ఆవిడ జోక్గా అన్నారని నీకు చెప్పారా? ఇప్పుడు చెప్తారా? 40 రూపీస్ సూపర్ చాట్ వేసి. ఆవిడ జోక్గా అన్నారని నీకు చెప్పారా? అది 40 రూపీస్ సూపర్ చాట్ వేసి చెప్పండి ఒకసారి. ఎడిటర్ ఇందాక దానికి మనవాడు మురిసిపోయిన తర్వాత మురిసిపోయారా నేను అసలు? కట్ చేసి ఇక్కడ పెట్టు. చల్ మోహన్ రంగా. ఓకే, ఫోన్ మెసేజ్ అంటే నాకు అది గుర్తొస్తుంది అమ్మ. అదే నువ్వు మా డాడీ నెంబర్ తీసుకొని ఆయనకి ఫోన్ చేసి ఉట్టుటినే, ఎందుకు అంకుల్ అట్లా ఒక్కగానొక్క కొడుకు వాడిని ఎందుకు అట్లా వదిలేసారు మీరు అని ఇండస్ట్రీ నుంచి పంపించేసి పెళ్లి చేసి ఒక్కగానొక్క వారసుడు, వాడో వారసుడిని కనాలి, మాదో రాయల వంశం లాగా నువ్వు అట్లా అన్నీ చేస్తూ ఉంటావు కదా, అట్లా ఎందుకు అట్లా? అంటే ఫ్రెండ్స్ తోటి వాళ్ళ ఫ్యామిలీలో ఇలా చిచ్చు పెడితే నీకేమొస్తుంది? చిచ్చా ఇదే చూసా రీల్. చిచ్చా ప్రదీప్ ర్యాండమ్ గా హీ వేక్స్ అప్ వన్ డే అండ్ హీ చూసెస్ వైలెన్స్. సడన్ గా ఫ్రెండ్ మీద ప్రేమ పుట్టుకొస్తుంది. ఫ్రెండ్ మంచి కోరుకోవడం చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే. మీ డాడీని సంతోషంగా ఉంచాలనుకోవడం చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే. ఇప్పుడు నేను ఇట్లా చెప్తా, చిచ్చాను అందరూ అనాలి, ఓకేనా? డైరెక్షన్ చేస్తాడు. కళ్యాణ్ జీవితం బాగుండాలి అనుకోవడము చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే. అది నేనే చిచ్చే. అసలు ఇలాంటి ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగి ఉండదు. ఇది ఇంటర్వ్యూ కూడా కాదు, టూ ఫ్రెండ్స్ క్యాచింగ్ అప్. ట్రై అనుదీప్ సో చెప్తా, ఆయన అనుకుంటే వస్తారు, మనం అనుకుంటే రారు. చిచ్చుబుడ్డి లాగా అట్లా లేపిలో అందరినీ. నువ్వు చిచ్చుబుడ్డి, నేను ముద్దు పెట్టామమ్మా. నువ్వు ముద్దు పెట్టామా? ఈ రోజు నుంచి నువ్వే ముద్దు పెట్టు. చిచ్చుబుడ్డి ముద్దు బిడ్డ. అసలు ముద్దు బిడ్డ అంటే వెన్న ముద్ద ఏమో తెలీదు. ఏమో అంటే మా అందరినీ లైఫ్ సెటిల్ చేయడం చిచ్చే అయితే ఇప్పుడు నీ లైఫ్ చిచ్చేనా? అరే అసలు ఫంకీ గానీ సితారా గానీ అసలు ఏమీ రాలేదు. దే ఆర్ హ్యావింగ్ ఎ ర్యాండమ్ క్యాచ్ అప్. నువ్వు ఫంకీ వెనకాల రాసుంది కదా, ప్రాపర్ సోది చెప్తా. అది ప్రాపర్ సోది చెప్తా. మీ డాడీ హ్యాపీగా ఉన్నాడా లేదు ఇప్పటికైనా? ఇంకా అట్లనే డాడీని బాధపడుతున్నావా? తల్లిదండ్రులను బాధపెట్టి నువ్వు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? అంటే అప్పుడు నీకు గిల్టీ ఫీలింగ్ ఉండేది కదా తల్లిదండ్రులు. రేవతి పద్మ కమ్ ఫ్రమ్ మెయిన్. అదే కదా. చారీ ఒక హలో అండ్ స్మాల్ మోటివేషన్. నేను మోటివేషన్ ఇవ్వడం ఆపేసాను, అదే మోటివేషన్. ఆల్ హేల్ ఉదయశ్రీ అండ్ 40 రూపీస్. ఇఫ్ యు నో యు నో. వద్దు. ఉదయశ్రీ నువ్వు బాయ్ నన్నే గొర్రెం చేసావు, నీకు అర్థమవుతుందా? అంటే మీ డాడీ నా దగ్గరికి వచ్చి ఏడ్చేటప్పుడు అనవసరంగా బాధ పెడుతున్నాడు జాబ్ వచ్చి ఏడ్చే, ఒరే మనకోటి దిక్కులేదు అప్పుడు. వాళ్ళ డాడీ అనుదీప్ నేను తిట్టారు. మీ డాడీ గవర్నమెంట్ టీచర్ కదా. గవర్నమెంట్ టీచరే. డాడీ గవర్నమెంట్ టీచరే కానీ బాధపడ్డారు కదా. మా డాడీ బాధపడలే. విశ్వనాథ్ గారు ప్లీజ్ ఇప్పుడు మాట్లాడాలి. మీ డాడీ గజెటెడ్ హెడ్ మాస్టర్ కదా, అంటే గ్రీన్ పెన్ మీ డాడీది ఉంది. గ్రీన్ పెన్. ఎంత బాధపడి ఉంటాడు మామ లోపల. ఎవరెవరో ఎందుకు బ్లాక్ పెన్ వాడుతున్నారు?
పర్ఫెక్ట్ ఉన్నారు అసలు క్రేజీ సింగిల్ ఇద్దరిది ర్యాండమ్. మీ డాడీ గ్రీన్ పెన్ కదండి, ఎంత బాధపడి ఉంటాడు బాగుంది, ఎందుకు బ్లాక్ పెన్ మారలేదని అంటే ప్రతిదీ నీకు కామెడీ. బాగే లేదు కాబట్టి నేను చెప్పేది ఏంది, ఎవరో వచ్చి మీ డాడీ దగ్గర సంతకాలు చేయించుకుంటారు, సార్ నాకు సంతకం పెట్టుండని. నేను గ్రీన్ కూడా చేయించుకున్నాం ఒకసారి, నేను కూడా చేయించుకున్నాను గురియా అంటుంది కాబట్టి అంటే పాప ఎవరెవడో వచ్చి సంతకాలు పెట్టించుకుపోతుంటారా, నువ్వేం ఇట్లా అయినా అంటే నేను కూడా సరే డాడీ పెట్టు నీ సాటిస్ఫాక్షన్ కోసం అని పెట్టించుకున్నాను. అంతే. హర్దీప్ సీరియస్ గా ఉన్న కామెడీగానే ఉంటుంది. ఐ కెన్ అదే కదా, ఐ కెన్ కంప్లీట్లీ రిలేట్. ఎగ్జాక్ట్లీ. అంటే ఎప్పుడు కూడా కరెక్టే సినిమా వదిలేద్దాము మా డాడీ కోసం జాబ్ చేద్దాం అన్నది నీకు ఎప్పుడు రాలే? అంటే మీ డాడీ అంత బాధపడుతున్నా, మీ డాడీ నాకు వచ్చి మీ మా నాన్న నిజంగా చెప్తున్నా, మా నాన్న బాధపడలే, నువ్వు బాధ పెట్టేటోడు. ఆయన గుర్తు లేకపోయినా నువ్వు గుర్తు చేసేటోడివి. వాళ్ళ డాడీ మంచిగా పనులన్నీ చేసుకుని గ్రీన్ ఇంక్ తో సంతకాలు పెట్టేసి ఇంటికి వచ్చి అమ్మయ్య అనే మొగల్ రేకులు సీరియల్ స్టార్ట్ వచ్చి అంది ఫోన్ చేసి, అంకుల్ 10 సంవత్సరాలు అయింది మీ వాడొచ్చి ఇంకా సినిమా తీయలేదు, నీకు ఏమన్నా అర్థమవుతుందా అంకుల్? మరి నువ్వేం చేస్తున్నావు బేటా? మోటివేషన్ ఇస్తున్నావు అంకుల్, మోటివేషన్ ఇస్తున్నా, వాడు సినిమా తీయట్లే, తప్పు నాదా అంకుల్? అది పెట్టుకోవడం ఒకటి సెట్ అయింది మొన్నే. వాడు అదే పెట్టుకోవడం మీద కూర్చొని ఇంకా సినిమాలు తీయట్లేదు అంకుల్, తప్పు నాదా అంకుల్? వాడితో తిరిగి తిరిగి వాడి స్టోరీ మీద సినిమా కూడా తీస్తా అంకుల్. వాడు మాత్రం ఇంకా పెట్టుకోవడం మీద కూర్చున్నాడు అంకుల్. గొడ్డలన్న తర్వాత చారి అన్న మోటివేషన్ వీడియోస్ వైరల్ చేద్దాం ప్లీజ్ అన్న. మళ్ళీ స్టార్ట్ చేయి. ఏంట్రా మౌండ్ ర్యాగింగ్ చేస్తున్నారా? స్టార్ట్ చేయి. ఈడరా నేను కల్ప్రిట్. ఫస్ట్ కళ్యాణ్ వాళ్ళ డాడీ ఒక మెసేజ్ పంపిండు, బాబు ఈ రోజుకి నీకు నీ బర్త్డే, దయచేసి ఇప్పటికైనా మారి నా బాధను అర్థం చేసుకొని జాబ్ చేసి పెళ్లి చేయి బాబు ఇట్లా అని చెప్పి చాలా హృదయ విదారకరంగా ఒక మెసేజ్ పంపిండు. అది చూసి కూడా కళ్యాణ్ నవ్వుతూ, నేను కాదు ఆ మెసేజ్ లో చూసి నువ్వు మామా ఆ మెసేజ్ ఒకసారి నాకు పంపవా అన్న రియాక్షన్ గుర్తుంది నాకు. ఇది మామ ఏం చేస్తావు మామ నువ్వు ఆ మెసేజ్ తన భయంతో నేను ఆ రోజు ఆ మెసేజ్ డిలీట్ చేయడం జరిగింది. అరే కానీ ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఒక అడ్వాంటేజ్, అది కూడా డిసడ్వాంటేజ్. బేసికలీ ఏది సీరియస్ విషయాలు సాడ్ థింగ్స్ అప్పుడు కూడా మనం సాడ్గా ఉండలేం. హైట్స్ ఆఫ్ ఎమోషన్ ఏముండదు ఇంకా ఒకటే. బట్ ఈ రోజు మాత్రం డెఫినెట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేసి పంకి ప్రమోషన్ పక్కన పెట్టి అమ్మా రే 11:30 నిమిషాలకు రియలైజ్ అయ్యారు ఫంకీ అనే సినిమా గురించి ప్రమోషన్ కి ఇక్కడ కూర్చున్నాం అని. చెప్పమ్మా అప్పుడు ఎందుకు ఎవరైనా సీరియస్ తీసుకోలే, బట్ ఇప్పుడు ఈ సినిమాలో చెప్పారంతే, ఇంకా రాలేదు ఫంకీ ప్రమోషన్ దగ్గరికి. అంతీపన్న ఇంకా అక్కడ ఉన్నాడా? ఎప్పుడో ఒక ఐడియా నమ్మాలంటారు కదా, ఆ టైంలో ఎందుకో ఈ డైరెక్టర్ అవుతాడని నిన్ను చూసి అనిపించింది. అప్పుడు నీతో పాటు ట్రావెల్ అవుతూ నువ్వు అవ్వడం, తర్వాత మేము అవ్వడం, ఇదంతా బాగుంది. సూపర్. ఇప్పుడు మన బ్యాచ్ లో కొంతమంది అవుతున్నారు, నెక్స్ట్ బ్యాచ్ వీళ్ళందరూ తొందరలో డైరెక్టర్లు అయిపోయి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ లైఫ్ లో కూడా నువ్వు చిచ్చు పెట్టి ఫ్రెండ్స్ డైరెక్టర్లు అయ్యి వాళ్ళ లైఫ్ బాగుంది చిచ్చు అనుకుంటే ఓకేనా? ఓకే, ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండడం చిచ్చు అయితే నేను పెట్టేది వాళ్ళు సక్సెస్ అవ్వాలని కోరుకోవడం నేను చిచ్చే అయితే చిచ్చే ఏంటి ఇండస్ట్రీలో కంటెంట్ కోసం చారీ చాక్లెట్స్ తినిపేయడం చిచ్చే అయితే చారీ చేసేది చిచ్చే. చారీని 40 రూపీస్ అని ఏడిపించడం చిచ్చే. అది చిచ్చేరా. ఇంకా ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తే బెటర్. పోన్లే ఇక్కడైతే ఐడియాలు వస్తలేవు. బయటకు వెళ్దామా మామా? అది ఇందాక మన ఫస్ట్ టైం అంటే నాకు తెలుసు, బట్ ఆడియన్స్ ఎవరైనా చూసేటోళ్ళకి ఫస్ట్ టైం నీకు 70 లక్షలు ఎంత వచ్చినప్పుడు టీడీఎస్ కట్టాలి, జిఎస్టీ కట్టాలన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంది? అండ్ నీకైతే అసలు తెలియదు మామ, చెప్పు నిజంగానే హానెస్ట్ గా. టీడీఎస్ ఫుల్ ఫామ్ ఏంది? ట్యాక్స్ డిడక్షన్ మామా అంటే సూపర్విజన్ అంటే సూపర్విజన్ నాకు కూడా తెలియదు. జిఎస్టీ తెలియదు మామ. జిఎస్టీ అడుగుతున్నావు నువ్వు 3 lakhs ప్లస్ జిఎస్టీ 6 lakhs ప్లస్ జిఎస్టీ అని అడుగుతున్నావు ఈ మధ్య. అది వేరే. నువ్వు అదెందుకు వచ్చిందన్నా? వెరీ ర్యాండమ్. మనీ జిఎస్టీ అంటే అది గాంధీ సర్వీస్ ట్యాక్స్, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అయింది అట్లా అనుకో. ప్రణయ్ ఆల్మోస్ట్ గుడిపే ట్యాక్స్ అనబోయాడంట. ఏదైనా
ఒకటి హానెస్ట్ డౌట్, జాతరత్నాల నుంచి చూస్తున్నా, మధ్యలో చాలా సినిమాల ప్రమోషన్లు అంతా అబ్జర్వ్ చేస్తున్నా. ఈ సినిమా గురించి తప్ప ఇంకా మనకి పనికి మనల్ని మాట్లాడదాం కానీ ఎందుకు సినిమా ప్రమోషన్లో సినిమా గురించి మాట్లాడవు? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఫస్ట్ మన నాగవంశీ గారు బీలైక్ అమ్మ పోల్నారా ఫైల్ ని రిలీజ్ అయ్యారు. బోర్ కొడుతుంది కదా ఆడియన్స్ కి సినిమా అంటే మన సినిమా గురించి మనమే చెప్పండి. పర్పస్ ఆఫ్ ప్రమోషన్ అది కదా. అదేనా? బోర్ కొడుతుంది కదా అని వాళ్ళకి అంతే. వాళ్ళు ఏదైనా చూసి ఎంటర్టైనింగ్ చూడాలి, లేదంటే చూడొద్దు అన్న ఫీలింగ్. యాక్చువల్లీ హీ మేక్స్ సెన్స్. ఫిలాసఫీ ఉంటుంది మనిషి వెనకాల. నిజం, అదేదో ఐ అగ్రీ. బాబా బ్యాటరీ ఎగ్జాస్ట్ అయింది, మరి నేను మొదలెట్లా ఆ ముక్కుపై పెట్టి కోపం అరే నువ్వు మార్చరా బ్యాటరీ, పాట పాడుతున్నావు ఏంట్రా? ఫ్రెండ్స్ అందరూ కళ్యాణ్ శంకర్ లా చూస్తున్నారు ఇప్పుడు. ఉండే పాదం చిరాకులే నడిపేవాటం ఏం బుక్కావో అందాలు ఒళ్ళంతా. అరే నువ్వు డాన్స్ చేస్తావేట్రా? నాకు కొంచెం బ్రెయిన్ స్టక్ అయింది. చిగిరి చిగిరి చిగిరి. ఓకే, ఎక్కువసేపు రాదండి. ఓకే, స్టార్ట్ గైస్. అయ్యా 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 నేను టీవీలో పెట్టాయా. మామ, నేను పాట పాడి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మీరు చిచ్చు అనుకుంటే అది చిచ్చే. వీడు పాడింది చిచ్చే. మధ్యలో ఎంట్రీ ఊరికే అట్లా అందరినీ బేటా చింటూ ఇంకొంతసేపు అయితే ఫంకీ ఏం సినిమా బేటా అంటాడు. అది నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నువ్వు పెళ్ళయింది, నువ్వు పుట్టింది ఎక్కడ? హాస్పిటల్లో కానీ అంటే ఊరు? హాస్పిటల్లో కాదు, ఇంట్లోనే, మంగళంపేట. ఇంట్లో పుట్టినావా నువ్వు? హాస్పిటల్లో? అసలు కాన్వర్జేషన్ చూసావా? నువ్వు పుట్టింది హాస్పిటల్లో కాదు, ఇంట్లోనే. అయినా ఇది మనం అనకూడదు, ఎందుకంటే మన పాడ్కాస్ట్ లో సగం కాన్వర్సేషన్ చెప్తా. ఈ మధ్యన ఎట్లా అవుతుంది తెలుసా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మేము మాట్లాడుకోబోయే టాపిక్ అని చెప్పి గెస్ట్ వచ్చినప్పుడు ఏదో టాపిక్ పేరు చెప్తున్నా, సంబంధం కూడా లేకుండా ఎటో పోతుంది. ఇప్పుడు నువ్వు మంగళంపేటలో పుట్టింది. మీ అత్త ఇప్పుడు పెళ్ళయింది నల్లజర్ల. సో మంగళంపేటలో ముద్దు బిడ్డవు, నల్లజర్లకు అల్లునివి. సో చెప్పు, నీకు మంగళంపేట నా ఫ్యామిలీలో చిచ్చబెడతా. అసలు కళ్యాణ్ శంకర్ వచ్చింది ఇంటర్వ్యూ చేయడానికి, మాట్లాడుకుంటున్నారు. అసలు అత్తగారులు మా అంగారి దగ్గరికి ఎక్కడికో వెళ్ళిపోయింది. చెప్పు, నీకు అమ్మ నాన్న వాళ్ళ ఊరు ఇష్టమా, అత్తమ్మ వాళ్ళ ఊరు ఇష్టమా? అమ్మ నాన్నలు ఇష్టం, అత్తమ్మ వాళ్ళంటే కొంచెం ఇరిటేటింగ్ ఆ టైప్. చిల్గా కమెంటెడ్ మీ అండ్ ర్యాపిడో అన్న కాన్వర్స్. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నువ్వు పెళ్ళయింది, నువ్వు పుట్టింది ఎక్కడ? హాస్పిటల్లో కానీ అంటే ఊరు. ఇప్పుడు నువ్వు మంగళంపేటలో పుట్టింది. మీ అత్త ఇప్పుడు పెళ్ళయింది నల్లజర్ల. సో అమ్మ నాన్న వాళ్ళ ఊరు ఇష్టమా, అత్తమ్మ వాళ్ళ ఊరు ఇష్టమా? అమ్మ నాన్నలు ఇష్టం, అత్తమ్మ వాళ్ళంటే కొంచెం అదే మామూలుగా ఆడుతున్నామా? లేదు ఇంకా అంటే ఒకటోసారి వెళ్ళా, బట్ గుడ్. ఇరిటేషనా? సో చెప్పు, ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఎట్లా? అల్లునికి ఏం చేశారు? అల్లుని కోసం అత్తమ్మ ఏం చేశారు? వాళ్ళు నిన్నేమన్నా గొడవలు ఏమన్నా అయినాయా? అక్కడ వరకు మంచి క్వశ్చనే, అక్కడ కొంచెం. సో ఇప్పుడు అది ఎందుకు ప్రమోషన్? మా అత్తగారు మా అమ్మగారు మళ్ళీ ఎందుకు చెప్పినావు కదా, ఎందుకో మా అత్తమ్మకి మా అమ్మకు పడట్లేదని చెప్పినావు కదా. అది అవునా? నేను చెప్పలేదా? ఓహో, చెప్పలేదు అంతే. ఉన్నాయి గొడవలు అయితే అట్లా. ఒకసారి మాట్లాడమ్మా, మీ అమ్మతో వచ్చి మాట్లాడన్నా. వద్దు మామ, నువ్వు ఒక్కసారి మాట్లాడినందుకే నా లైఫ్ నాశనం అయిపోయింది. పెళ్లి చేసుకో అని చెప్పి నువ్వు నాకు చెప్పినా బాగుంది. మీ నాన్న ముఖం చూడలేక మీ డాడీ ఫేస్ ఇంత అవుతున్నాయి మామ, రోజు బాధపడి. ఓ మై గాడ్. మీ మామయ్య ఉంటాడు కదా, సో ఎట్లుంటది నీకు మీ మామయ్యకు? అంటే చూడంగానే వీడు అన్న ఏ రకంగా అసలు అది రిలవెంట్. అరే ఫంకీకి దూరంగా అట్లా కాన్వర్సేషన్, దగ్గరికి దూరంగా అట్ని తిరిగి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఎవట్రా వీడు అన్నట్టు మీ డాడీ నీకు అట్లా చెప్తున్నా మామూలుగా. మీ మామయ్యకి నిన్ను చూసి ఆ ఫీలింగ్ ఏమన్నా? నన్ను చూస్తానా? ఏమో ఆయన అడగాలి, నాకేం తెలుస్తుంది. నాకైతే అట్లా అనిపిదు.
నాకైతే అట్లా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. పైకి అంటే పైకి బాగానే ఉంటారు. ఒరే ఎంత లాగుతాడు రింక్ తిండి. అదే కదా. అంటే ఏమి రకంగా ఏమి ప్రస్తుతానికైతే ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు వస్తాయి. ఇది చూసిన తర్వాత ఏదో వీడియో 50-50 చెప్తున్నాడు, ఏదైనా డౌట్ ఉందా అన్న ఆ యాంగిల్లో వచ్చేటట్టు ఉంది. అట్లా కాదు, నువ్వు ప్రమోషన్ చేస్తే బాగుంటుందని కోరుకుంటారు కానీ పాపం నిన్ను ఇబ్బంది పెడుతున్నారు ఆ విషయంలో. అయితే నాకు ఇబ్బంది అట్లేం లేదు, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు. ఇబ్బంది పెట్టడం ఇబ్బంది పడతాడు. నెక్స్ట్ ఇంకా వస్తుంది నీకు, రేపు ఎల్లుండి మళ్ళీ ఫోన్ వస్తాయి. అవునా? పెడతారు, ఇబ్బంది పెడతారు, ఇబ్బంది పెడతారు. పెడతారు. మీ మామయ్య ఇప్పుడు మీ మామయ్యకి మీ డాడీకి ఎట్లుంటది? మాట్లాడుతున్నా, మీ మామయ్యకి మీ డాడీకి మీ డాడీ మీ మామయ్య ఇప్పుడు కొట్టుకోలే ఇంకా కొట్టు. ఇప్పుడు అయ్యో బాబోయ్. At this point, Anudeep is more interested in మామగారు అండ్ నాన్నగారు దాన్ ఫంకీ. అదే కదా, నాకు తెలిసి అనుదీప్ ఇస్ మిస్సింగ్ హిస్ ఫ్రెండ్స్. సో కొన్ని గొడవలు అయితే కొన్ని రోజులు చెల్లి ఇంట్లో ఉంటారు కదా అని. నువ్వు ఎట్లుండాలి మా ఒక హెడ్ మాస్టర్ కొడుకు అంటే ఎట్లుండాలి? నువ్వు నలుగురు మధ్యన పోతే రేపు ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తే మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు? మీ కొడుకు సరళ చిల్లర గాడు తల ఎత్తుకోకుండా తిరుగుతుంటాడు పాపం. అంతే కదా. అంటే ఫస్ట్ నేను మంచిగా ఉంటుండే మామ, నువ్వు కూడా హెడ్ మాస్టర్ కొడుకు ఉండొచ్చా మనం ఇట్లా ఒక ఫీలింగ్. గుడ్ ఇన్స్పిరేషన్. అమ్మో. అంటే నీకు ఇది వచ్చేదా స్కూల్లో పండిత ఇదని ఆన్సర్ చెప్పకపోతే పొరపాటున పుత్ర పరమశుంఠ అది చెప్పేటోళ్ళా? సాడ్. ఇప్పుడు వీళ్ళు ఏ జోన్ కి వెళ్ళిపోయారంటే ట్రామాలు షేర్ ట్రామా షేరింగ్. ఇంకా పండిత పుత్ర పరమశుంఠ అనేది యూజ్ చేయాలని చాలా ఫ్యాషన్ అనమాట. అవును. సో నన్ను ఎప్పుడో ఏదో రకంగా నేను ఆన్సర్ అడిగితే కొట్టేటోడు. ఎన్ని ఆన్సర్లు చెప్పినా తెలియని ఒక క్వశ్చన్ అడిగి కొట్టేవాడు. ఒకవేళ దాన్ని చెప్పినా కానీ అరే పండిత పుత్ర పరమేశ్వర సార్ అంటే అప్పుడు కొట్టిండు. అట్లా ఏదో రకంగా ఆ పదం యూజ్ చేయాలి, హ్యాపీ ఫీల్ కావాలి. అట్లా నాకు ఎందుకు ఇంటర్వ్యూ తర్వాత ఏం మాట్లాడుతున్నారా మీరు, సంబంధం లేకుండా. దీనికి ఏమైనా వెనకాల సీజీలు వేయించండి February 13 ఫంకీ అని. ఎందుకంటే ఫంకీ గురించి ఒక మాట మాట్లాడలే. చాలా త్వరగా రిలీజ్ అయ్యారు మీరు. కానీ ఇప్పుడు ఎవరు మర్చిపోరు అది Feb 13th అని. నార్మల్ గా చెప్పిన ఎవడు మర్చిపోతారేమో కానీ ఇంటర్వ్యూ క్లోజర్కి వచ్చినాం కాబట్టి ఫైనల్ గా మీ డాడీకి నువ్వు వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఫంకీ గురించి ఒక మాట చెప్పేసి ప్లీజ్. ఫంకీ సినిమా February 13 రిలీజ్ కాబోతుందండి. మీరందరూ సినిమా చూసి ట్విట్టర్ లో బాగుందండి సారీ కళ్యాణ్ వాళ్ళ డాడీకి సారీ చెప్పండి అంతే. లాస్ట్ 1 minute లో కూడా కళ్యాణ్ వాళ్ళ డాడీని దోపెడు చూడు, అది హైలైట్. నిజం చెప్తున్నా, వీళ్ళిద్దరూ కూర్చొని సినిమా గురించి మాట్లాడుకున్నా కూడా 250K వ్యూస్ రావురా. అదే ఒరే నేను ఇంకోటి చెప్పిన, దే హ్యావ్ బెస్ట్ ఆల్టర్నేట్ కెరియర్. నిజంగా పాడ్కాస్ట్ స్టార్ట్ చేశారు అనుకో మనలాగా, అసలు వీ హ్యావ్ కాంపిటీషన్. వీ హ్యావ్ టు స్పీడ్ అప్. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కుమ్మింగ్. ఎరగొట్టేయండి. సబ్స్క్రైబ్ టు ప్రణయ్ వర్మ, సబ్స్క్రైబ్ టు చారి నాట్ సారీ, సో చెప్తా వీడియోలు బాగా దింపుతున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సెకండ్ ఛానల్స్ ఉన్నాయి, అట్లకి కొట్టండి. ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టెంట్ అప్డేట్స్ వస్తాయి, డిస్క్రిప్షన్ లో లింకులు ఉంటాయి, అక్కడ ఫాలోలు కొట్టండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఈ ఛానల్ 300K త్వరగా కొడదాం ఫాస్ట్ గా, కొంచెం మళ్ళీ ఊపందుకుందాం. సో లైక్లు ఎక్కువ కొట్టండి, కామెంట్లు ఎక్కువ పెట్టండి. ఫ్రీ కదా, అలాగో చిన్నగా అలా లైక్ కొట్టేసి ఏదో ఒకటి కామెంట్. సారీ కూడా 200K దగ్గరలో సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ జై. సో బై గైస్, బాయ్ బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. La